హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మనం హిందూ వారసత్వ చట్టం 1956లో మత మార్పిడి వలన వారసుల అనర్హత. ఖచ్చితంగా ఇది ఒక కాంట్రవర్సీ సెక్షను, కానీ తెలుసుకోవాలి ఖచ్చితంగా. ఒకసారి చూడండి, ఈ చట్టం అమల్లోకి రాకపూర్వం కానీ, అంటే 1956 ముందుకు కానీ తర్వాత కానీ హిందూ మతం మార్చుకొని మరో మతం స్వీకరించి ఉండొచ్చు ఎవరో ఒక వ్యక్తి. ఆ తర్వాత ఆ వ్యక్తి పిల్లలు కలిగి ఉండొచ్చు, ఆబ్వియస్లీ కలుగుతారు. అటువంటి సందర్భాలలో వారి హిందువులు, వారి బంధువులైనటువంటి హిందువులు కానీ మరణిస్తే కనుక ఆ ఆస్తి ఇప్పుడు ఏదైతే మతం మార్చుకున్నారో వాళ్ళకైతే రాదు, వారి వారసులకు కూడా లభించదు. సో ఇది చాలా గట్టిగా మీరు నోట్ చేసి పెట్టుకోవాల్సిన పాయింట్. ఖచ్చితంగా ఈ వీడియోని మాత్రం షేర్ చేయండి, మిగతాది షేర్ చేసిన చెప్పిన. మత మార్పిడి వల్ల వారసుల అనర్హత ఖచ్చితంగా వెరీ ఇంపార్టెంట్ సెక్షన్ ఇది, దీన్ని గుర్తుపెట్టుకోండి.